మీద దాడి జరిగిన తర్వాత కాకినాడలో పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది, తర్వాత రాజమండ్రిలో పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది, నెల్లూరులో దాడి చేశారు, అనంతపురంలో దాడి చేశారు, కడపలో చేశారు, పల్నాడులో మా కార్యాలయాన్ని పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టారు. ఒకటి కాదండి. అయితే ఈ అన్ని చర్యలు చూసినప్పుడు అక్కడ ప్రజలు ఏమనుకున్నారంటే చిచ్చిచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రావణ కాష్టం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ని, ఇతను పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పి ప్రజలు చీకొట్టారు. కాబట్టి ఇంత మ్యాండేటరీ ఇచ్చారండి ప్రజలు. మీరు చూడండి, సర్వేల వాళ్ళకు కూడా అందని విధంగా మొన్న ఎలక్షన్లు జరిగినాయి. ఎక్కడ 100% వచ్చి మేము పలానా పార్టీ కోటేసామని ఎక్కడ చెప్పలేదండి. వాళ్ళ ప్రజా తీర్పు ఆ విధంగా ఉంది. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారండి. దీంతో పాటు నిరుద్యోగులు చూడండి, ప్రతిసారి మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికని వెళ్తే వాళ్ళ మీద నన్ను రేప్ చేయడానికి వచ్చారని కేసులు పెట్టారు. సిగ్గున్నా ఉందా? జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందండి? ఎవడో సలహాదారుడు సలహా ఇచ్చాడని చెప్పి రేప్ కేసు పెట్టాడండి. మా ప్రణవ్ గోపాల్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఉన్నాడు, అతని మీద రేప్ కేసు అటెంప్ట్ పెట్టారు. అలాగే మా నాదెండ్ల బ్రహ్మ ఉన్నాడు, ఆయన మీద కేసులు పెట్టారు. ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే ప్రజలు నవ్వుకున్నారండి. దీంతో పాటు మరి మా అధినాయకుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన మీద అక్రమ కేసులు. మీరు ఆయన కుప్పం వెళ్ళాలంటే ఆంక్షలు విధించారు. ఆయన ఆయన వ్యాన్ మీదకి ఎక్కి ఆ రోజు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా యువగళం పాదయాత్ర చూసుకుంటే అడుగడుగున ఆపాలని చెప్పి ఎన్నో ఆటంకాలు సృష్టించారు కదండి. ఇవన్నీ ప్రజలు గమనించారండి. ఇవన్నీ ప్రజలు చిచిచి ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం అన్యాయం అయిపోయిందని చెప్పి ఆ ప్రజలు గ్రహించడం వల్ల ఇంత మ్యాండేటరీ ఇచ్చారు. కాబట్టే ఇప్పుడు మా అధినాయకుడు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు కూడా ప్రజలకు మేలు చేద్దాం, ప్రజలకు చట్టాలు చేరువ చేద్దాం, ఎవరైనా కానీ తప్పులు చేస్తే వాళ్ళని శిక్షిద్దాం అని చెప్పి వెళ్తున్నారండి. అధికారులు కూడా అధికారులందరినీ సెటరేట్ చేస్తా. ఇప్పుడు కొత్త అధికారులు తీసుకొచ్చేటప్పుడు కూడా మొన్న కలెక్టర్లు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బంది చేస్తే ఊరుకోనని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే సెటరేట్ చేసుకోవటానండి. ఇప్పుడు చట్టాలు, ఇప్పుడు వైకాపా వాళ్ళ చట్టాలు ఇప్పుడు గుర్తుకొస్తాయా? గతంలో చూసి విసిగిపోయి ఉన్నారు ప్రజలు కూడా. కాబట్టి వాళ్ళకి ఏ రకమైన కష్టం కలగకుండా వాళ్ళ దగ్గరకు వెళ్ళి సమస్యలు తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కారం చేసే దిశగా ఇప్పుడైతే ప్రస్తుతం మనం చూస్తున్న పాలన సాగుతుంది. సో ఒకసారి కీర్తన గారితో కూడా మాట్లాడదాం. కీర్తన గారు,